ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తరలివచ్చారు. బస్సుల కోసం ప్రయాణికులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ఆర్ఎం విజయభాను డిపో మేనేజర్ సాయన్న బస్టాండ్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ బస్సుల రాకపోకలను పరిశీలించారు. పండగ రద్దీతో అధికారులు ఏర్పాట్లు చేశారు. పండగ సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రా బస్సులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ బస్ స్టాండ్ నుంచి దాదాపు ఒక 25 నుంచి 30 ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. ఏ సెక్టర్ అయినా మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే నిర్మల్ సెక్టర్ కావచ్చు, ఎక్కడైనా కూడా అన్ని సెక్టర్లో కూడా ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా యొక్క అధికారులు బస్ స్టాండ్లో ముఖ్యమైనటువంటి ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్లో అందరూ కూడా మా అధికారులు అక్కడ ఉన్నారు. మా యొక్క స్టాఫ్ కూడా అక్కడ ఉన్నారు. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు అందించడమే కాకుండా ప్రయాణికులకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా బస్సులు ఏమైనా కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు అక్కడ అరేంజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము ప్రయాణికులకు విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు మీరు సంతోషంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. మహాలక్ష్మి కూడా ఇప్పుడు వర్తిస్తుంది. మీరు కొద్దిగా ఏంటంటే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మా డ్రైవర్ కంటే సహకరించాలి. ముఖ్యంగా బస్సులో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళడము, పిల్లలు ఎత్తుకొని పరిగెత్తడము అట్లా చేయకుండా ప్లాట్ఫామ్ వరకు వచ్చిన తర్వాత బస్సు వచ్చిన తర్వాత మీరు బస్సులో ఎక్కే ప్రయత్నం చేయాలి. అంతేగాని డ్రైవేలోకి వెళ్ళి మీరు బస్సులో ఎక్కే ప్రయత్నం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు సహకరిస్తే మీకు మంచి సర్వీసు చేయడానికి మా ఆర్టీసీ డ్రైవర్ కంటెంట్లు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. మీకు సమాచారాన్ని ఇవ్వడానికి ప్రతి బస్ స్టాండ్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్ యూనియన్లో ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, అదేవిధంగా ఆదిలాబాద్ బస్ స్టాండ్ అన్ని చోట్ల కూడా మా యొక్క అధికారులు అక్కడ ఉన్నారు. వాళ్ళు మీకు కావాల్సిన సమాచారం ఇస్తారు. ప్రయాణికులు రోజు మనకు దాదాపు 2,40,000 మంది ప్రయాణికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రయాణిస్తూ ఉంటారు. మేము ఈరోజు కనీసం ఇంకొక 1,00,000 మంది అదనంగా అంటే 3,50,000 వరకు ప్రయాణికులు ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాము. నిన్న కూడా చాలామంది హైదరాబాద్ నుండి మరి ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి నిర్మల్ కావచ్చు, హైదరాబాద్ నుండి మంచిర్యాల, ఉడ్లూరు